వెనకటోళ్ళు రాళ్ళు బుక్కి నారిగించుకునేదట. పెద్ద పెద్ద రోగాలు కలరా గత్తరా సొంటి బీమార్లు తప్ప చిన్న చిన్న వీటికి వాళ్ళకి ఏం కాకపోయేదట. కానీ ఇప్పుడు రోజులు మారినాయి కదా, ఏది ఎప్పుడు ఎట్లా తినాలనో తెలియకుంటే శంఖ మూదుడే గంటలు మోగుడే డప్పులు కొట్టుడే అన్నట్టు తయారైనాయి. ఇంతకు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పంటారా? చూడుండ్రి మీరే. బతికేతానికి తిన్నది సావుదాకా తీసుకుపోయింది అన్నట్టే ఉన్నది ఈ ముచ్చట. ముంబై పదోనియా అనే ఏరియాలో ఉండే ఓ కుటుంబమే చచ్చిపోయిందట పుచ్చకాయ తిన్నందుకు. ఏంది, పుచ్చకాయ తింటే చచ్చిపోతారా? ఇదెక్కడి ఇచ్చంత్రం, ఇదెక్కడి ఘోరమైన ముచ్చట? ఎండాకాలం పూట ఎంతో మంది తింటున్నారు, మరి వాళ్ళ సంగతి ఏంది అని అంటే, పదోనియాలుండే వాళ్లకు బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తినాలన్న బుద్ధి పుట్టిందట. ఇంకేమున్నది, ఎర్రటి తీయటి పుచ్చకాయను కొనుక్కొని ముక్కలు ముక్కలు ముద్దుగా తిన్నారట. మరి ఆ బిర్యానీకి పుచ్చకాయకు కడుపులో ఎసోంటి ఫైటింగ్ జరిగిందో ఏమో, ఫుడ్ పాయిజన్ అయిందట. 40 ఏండ్లున్న తండ్రి, 35 ఏండ్లున్న తల్లి, 15-12 ఏండ్లున్న 2 పిల్లలు జీవిడిచిండ్రట. ఎందుకు ఇట్లా జరిగిందంటే బిర్యానీ తిన్నాక పుచ్చకాయ తిన్నందుకే కావచ్చనా అని మానబడుతురట డాక్టర్లు. కొన్ని సార్లు మనం తిన్న 2 తీర్ల తిండి తిర్రమర్ర అయ్యే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఏది తిన్నా కొద్దిగా తినాలి. అప్పుడు ఫుడ్ పాయిజన్ అయినా ట్రీట్మెంట్ చేస్తే బతికి బయట పడొచ్చు, లేకుంటే కష్టం అవుతుంది అని అంటారు తిండి ముచ్చట్లు తెలిసిన వాళ్ళు. కాబట్టి పబ్లిక్ కడుపు నిండే అంత తిండి ఉన్నది కదా అని ఒకదాని తర్వాత ఇంకోటి అన్నట్టు లోపల పడేయకుండ్రి. ఎప్పుడు కడుపులా కాలకూట విషం తయారయ్యేదే ఎవ్వలకు తెలియదు.